క్షణం తెలియని బాధను మోస్తూ ఇరువురం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే పూదండలు దారములాగా అల్లేస్తుందిలే చేసేదే ఏమీ లేదే మన దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే ఇరు జగములు వేరే ఆ ఎండమావుల భ్రాంతి లాంటిది మన ఈ బంధం నా కనకం 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 అసలు ఎక్కడున్నావు కనకం? నువ్వు అసలు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు? అసలు నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? రేయ్ విహారీ, నన్ను జైల్లో వేసినంత మాత్రాన నిన్ను నీ ఫ్యామిలీని వదిలేస్తాననుకోకు. మీ అంతు చూస్తా. కనకం ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆ భుజంగంగాడే. వాడే కదా నా నాశనం కోరుకునేది. వాడే ఈ పని చేసుంటాడు. సహస్రా, విహారీ ఇంటికి రాక ఇన్ని రోజులవుతోంది. ఎక్కడ తిరుగుతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. నువ్వేమో కామ్గా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. వాడేమో తిండి తిప్పలు నిద్రాహారాలు లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఏం పట్టించుకోవా నువ్వు? అమ్మా, బావ బయట ఎన్ని రోజులు తిరుగుతాడో తిరిగినివమ్మా. బావ బయట ఎంత తిరిగినా లక్ష్మి బావకి దొరకదు. బయట తిరిగి తిరిగి బావ లక్ష్మి దొరక్క నిరాశ నిస్పృహలతో ఇంటికి వస్తాడు. ఆ లక్ష్మి గురించి బాధపడతాడు. లక్ష్మి ఏమైపోయిందా అని తెగ ఆలోచిస్తాడు. అలా 4 రోజులు గడిచిన తర్వాత ఆ లక్ష్మిని మర్చిపోతాడమ్మా. అప్పటి వరకు నువ్వు బావ విషయంలో ఏమాత్రం కంగారు పడకు. అన్నీ నేను చూసుకుంటాను. సార్, అంతా రెడీయా? అంతా రెడీ సార్, కానీ మీరు ఎక్కువసేపు మాట్లాడకూడదు. త్వరగా వచ్చేయాలి. సరే సార్, నాతో రండి. సరే. ఇదే సెల్ సార్, త్వరగా మాట్లాడి వెళ్ళిపోండి. ఓకే. రాయ్ భుజంగం, రాయ్ నా కనక మహాలక్ష్మి నువ్వేం చేసావురా? చెప్పరా, ఏం చేసావు? ఓ, నీ కనక మహాలక్ష్మి కనపడకుండా పోయిందా? రేయ్ రేయ్ భుజంగం, ఇన్ని రోజులు నా ఓపికను చూసావు. నువ్వు నా కోపాన్ని చూడాలనుకోవద్దు. నిజం చెప్పు. నా కనక మహాలక్ష్మి కనిపించట్లేదు. నువ్వే తననేదో చేసావు. చెప్పు, తనేం చేసావో చెప్పు. చెప్పరా. ఏంటి, నీ కనక మహాలక్ష్మి కనపడడం లేదా?
ఎంత ఆనందపడే విషయం చెప్పావురా? రాయ్ రాయ్ ఏయ్! రాయ్ అక్కడ నా కనకాన్ని ఏదైనా జరిగితే నువ్వు జైల్లో ఉన్నా బయట ఉన్నా సరే నేను నిన్ను చంపేస్తాను రా. నేను నిన్ను చంపేస్తాను. చెప్పు, నిజం చెప్పు, నా కనకాన్ని ఏం చేసావు చెప్పు. రేయ్, నేను ఈ పని చేయలేదు, కానీ నువ్వు నీ లక్ష్మి కోసం బాధపడుతుంటే చూడ్డానికి నాకెంత బాగుందో తెలుసారా? రేయ్, చెప్పు, నిజం చెప్పరా. నా లక్ష్మి నువ్వేం చేసావు చెప్పు చెప్పు. రేయ్! రేయ్ రేయ్ చెప్పు. రేయ్ చెప్పు, నా కనకాన్ని ఏం చేసావు చెప్పరా. నా లక్ష్మి నువ్వేం చేసావు చెప్పు. రేయ్, నేను జైల్లో ఉన్నాను. నీ లక్ష్మిని నేను ఏమీ చేయలేదు. అసలు నీ లక్ష్మికి ఏమైందో నాకు అసలు తెలీదు. రేయ్, నువ్వు చెప్తుంది నిజమేనా చెప్పు. రేయ్, ఏమీ తెలియదని ఒకసారి చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. ఇక ఇలానే పదే పదే అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. వెళ్ళో. రాయ్, నా లక్ష్మికి ఏమన్నా అయితే నువ్వు ప్రాణాలతో అయితే ఉండవురా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. రేయ్, పోరా. వీడిక్కడ దాకా వచ్చాడంటే లక్ష్మి కోసం ఏదైనా చేస్తాడు. ఆ లక్ష్మిని వాడికంటే ముందు నేనే కనిపెట్టాలి. ఇప్పటికే లక్ష్మి వెళ్ళిపోయి 5 రోజులైంది. లక్ష్మి కోసం విహారీ బయటికెళ్ళి 5 రోజుల నుంచి ఇంటికి కూడా రాలేదు. వాడెక్కడున్నట్టు, లక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు? విహారీ లక్ష్మికి దూరమై చాలా బాధపడుతున్నాడక్క. లక్ష్మి కోసం పిచ్చోడే తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరి కోసం మనమందరం ఉన్నాం కదా, మరి మనమందరం ఏమైపోవాలి? విహారీకి ఫోన్ చేసినా వాడి ఫోన్ పనిచేయట్లేదు. ఇంట్లో ఉన్న మనం కంగారు పడతాం కదా, వాడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో. వదినా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకోవద్దు.